అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విధానాన్ని మొట్టమొదటిసారి బయటికి చెప్పాడా? పార్టీ విధానం ఏందో ఇప్పుడు కార్యకర్తలకు స్పష్టం చేయాలనుకుంటున్నా. భవిష్యత్తు జనసేన పార్టీ విధానం ఎలా ముందుకు నడిపించాలో ఇప్పటి నుంచెల్లే పవన్ కళ్యాణ్ ప్రిపేర్ చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పవన్ కళ్యాణ్ మీద తమిళనాడులో విజయ్ సీఎంగా గెలవడం పైన అనేక ట్రోలింగ్స్ మొదలైనవి. అక్కడ విజయ్ గెలవడం, ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన పెద్ద పొరపాటుగా మీడియాలో వైరల్ అయింది. ఇన్ని రోజులు ఈ వైరల్ వార్తలను చూసిన పవన్ కళ్యాణ్కు కోపం విపరీతంగా వచ్చేసింది. ఇక చిట్ట చివరికి ఆ కోపాన్ని ప్రదర్శించారు. తన కోపం ఏందో కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. జనసేన పార్టీకి విజయ్ తమిళనాడులో గెలవడానికి ఏమాత్రం పొంతన లేదని కుండబద్దలు కొట్టేశాడు. జనసేన పార్టీ కులం కాకుండా నేను 2 చోట్ల పోటీ చేస్తే నన్ను ఓడించారు కాబట్టి నేను కులం కార్డు పట్టుకున్నాను, మతం కార్డు లేకుండా నేను రాజకీయాలకు వస్తే నన్ను ఎవరు ఆదరించలేదు, అందుకని నేను మతం కార్డు పట్టుకున్నాను. నేను చెగువీర సిద్ధాంతంతో కమ్యూనిస్టు విధానాలతోటి జనం ముందటికి వస్తే నన్ను ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి నేను సనాతన ధర్మం అని ఎత్తుకున్నాను, హిందుత్వాన్ని మోస్తున్నాను అని నిన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన మాటల్లో వచ్చిన మార్పుని, తన ఆలోచనలో వచ్చిన విభిన్న వైఖరిని ఆత్మీయ సమావేశంలో కుండబద్దలు కొట్టేశాడు. ఇంతకు ఈ విధానానికి ఆయన కారణం ఏంది అనే దాన్ని చూస్తే మనము ఈరోజు పవన్ కళ్యాణ్ చెగువీర విధానాన్ని ఎప్పుడో వదిలేశాడు. ఇది జనసేనకే కాదు జనం మొత్తానికి అర్థమైంది. పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు విధానాలను ఎప్పుడో సమాధి చేశాడు. ఇప్పుడు మొత్తం హిందుత్వ వాదంతో ముందుకెళ్తున్నాడు. దీనికి కారణం కూడా మనకు స్పష్టంగా తెలుసు. మోదీతోటి వెళితే తప్ప ఇప్పుడున్న సమాజంలో జగన్ లాంటి నాయకులను ఎదుర్కొని పోరాడడం సాధ్యం కాదనుకున్నాడు. మోదీకి సరెండర్ అయ్యారు అన్న వాదనలు ఇప్పుడు జనసేనలోను అటు ఆంధ్రప్రదేశ్లోను బహిరంగంగా వినిపిస్తున్నాయి. అయితే కులం కాకుండా, మతం కాకుండా, ప్రాంతం పేరు లేకుండా తమిళనాడులో విజయ్ దుందుబి మోగించిన విజయ్ అంటే కులమత రాజకీయాలు చేయని ఒక నాయకుడు అని ఈరోజు దేశమంతా చర్చించడం, పాపం పవన్ కళ్యాణ్ను ఆయనతో పోల్చడం ఆయనకు అస్సలు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్, నన్నే పొగడాలే, నా విధానం సరైందనాలే, నా వల్లనే కూటమి నడుస్తుంది, నా వల్లనే జగన్ ఓడిపోయాడు, నా వల్లనే చంద్రబాబు నాయుడు ఈరోజు సీఎంగా ఉన్నాడు, ఇన్ని రోజులు ఇన్ని రకాల పొగుడ్తలు, తనే కేంద్రంగా రాజకీయాలు నడుస్తాయని భావించిన పవన్ కళ్యాణ్కు తమిళనాడులో విజయ్ని పోల్చడం, విజయ్ కంటే తనను తక్కువ చేయడము, విజయ్ తోటి తనను కంపేర్ చేయడం అస్సలు రుచించలేదు. ముఖ్యంగా సినిమాలలో ఉన్న వాళ్ళకు విమర్శలు అస్సలే రుచించవు. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఉన్న పవన్ కళ్యాణ్కు ఇది ఇంకా మింగుడు పడలేదు. ఫలితంగా తన కోపం నశాలానికి అంటింది. వెంటనే ఆత్మీయ సమావేశం ఏర్పాటైంది. ఆత్మీయ సమావేశంలో విజయ్ని తిట్టలేక ఈరోజు తనను విమర్శిస్తున్న వాళ్ళపైన తన బాణాన్ని గురిపెట్టారు. ఇక నుంచెల్లి కులాలు లేని సమాజం ఉండదు, తన రాజకీయాలు కులాల మీద నడుస్తాయి, తన రాజకీయాలు సనాతన ధర్మం మీద నడుస్తుంది, కులాలను గౌరవిస్తూనే కలుపుకుంటూ పోవడమే జనసేన విధానము అని జనసేన పార్టీ కుల విధానాన్ని పవన్ కళ్యాణ్ పక్కాగా ప్రకటించాడు. సనాతన ధర్మమే ఈ భారతదేశానికి ఏకైక దిక్కు అని తన బీజేపీ విధానాన్ని ఆయన ఆవిష్కరించాడు. ఇక నుంచి చెగువీర విధానాల గురించి నేను మాట్లాడను. గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడో చచ్చిపోయాడు. దానికి కారణం ఈ రాష్ట్ర ప్రజలే. ఈ ఓటర్లు ఏం కోరుకుంటాడో పవన్ కళ్యాణ్ అదే చేస్తాడు. ఈ ఓటర్లు కుల రాజకీయాలు కోరుకుంటున్నారు, మత రాజకీయాలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నేను కూడా కుల రాజకీయాలనే చేస్తాను, మత రాజకీయాలనే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, నేను మారను. సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, నన్ను దయచేసి విజయ్తో కానీ ఇంకొకరితో కానీ పోల్చి చూడకండి, నన్నుగానే చూడండి అంటూ పవన్ కళ్యాణ్ తన ఆత్మీయ సమావేశంలో స్పష్టంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు అటు ఆంధ్ర ప్రజలకు కూడా చెప్పాడు. అంతేకాకుండా తాను కేవలం కాపు కులం కోసమే పుట్టలేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టలేదు, నేను దేశ రాజకీయాలను అసమానతలను తొలగించడానికి వచ్చిన నాయకుడిని తనకు తాను అభివర్ణించుకున్నాడు. కొంతమంది ఓట్ల సమయంలో బొట్టు పెట్టుకొని పోతే హిందువుల ఓట్లు పడతాయని,
టోపీ పెట్టుకొని పోతే ముస్లింల ఓట్లు పడతాయని రాజకీయాలు చేస్తున్నారు, దానికి విరుద్ధము అన్నారు. గతంలో ఈయన కూడా ఇదే టోపీలు పెట్టుకొని అదే ముస్లింల దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని ఓట్లు అడిగినాడు. ఇదే హిందుత్వం అని బొట్లు పెట్టుకొని హిందూ సమాజం ఓట్లు అడిగాడు. ఈరోజు హిందూ సమాజమే మెజారిటీ ఉందని, అదే సనాతన ధర్మాన్ని ఎత్తుకుంటే తప్ప తాను రాజకీయాల్లో నిలబడలేనని మత రాజకీయాలు చేస్తూనే మళ్ళా నేను దేశం కోసము రాజకీయ నాయకుడిని, ప్రాంత నాయకుడిని కాదు, కుల నాయకుడిని కాదు, నేను గొప్ప నాయకుడిని తనను తాను చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ సమాజం కోసము ఈరోజు రాజకీయం చేస్తున్నారా, లేకపోతే తనను తాను బతికించుకోవడం కోసం రాజకీయం చేస్తున్నాడా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి, బాగుందనిపిస్తే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.